ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. తెలుగులో న్యూస్ ఛానల్స్ ఎన్ని ఉంటాయి? అట్లీస్ట్ మనం ఆఫ్ అండ్ ఆన్ చూసేవి యూట్యూబ్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కలుపుకొని ఒక 30-40 ఉంటాయి. రిపోర్ట్ చేయడానికి న్యూస్ ఏమైనా తక్కువ అంటే అది కూడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రోజుకు ఒక 500-600 న్యూస్ జనరేట్ అవుతాయి. అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ అయితే లెక్కే లేదు. ఇంకా జనాల సమస్యల గురించి మాట్లాడుకోవాలంటే వాటికి అంతు పంతు లేదు. కానీ ఎందుకు తెలుగు న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేయగానే 24/7 నడిచే న్యూస్ ఛానల్స్లో ఎప్పుడూ అదే సోది? థింక్ అబౌట్ ఇట్. మన రియల్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, గ్రాడ్యుయేట్స్ అయిన అన్ఎంప్లాయిడ్ యూత్ దాదాపు 50-20% ఉన్నారు. స్కిల్ గ్యాప్, ప్రతి ఏడు కొన్ని వేల మంది ఇంజనీర్లు పట్టభద్రులు అవుతున్నారు, అంటే గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. కానీ కంపెనీసే చెప్తున్నాయి వీళ్ళలో 15-20% మందిని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు ఎవరు ఎంప్లాయబుల్ కాదు అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేదు అని చెప్పేసి. క్రైమ్ రేట్, కోర్స్ క్రైమ్ రేట్ గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నప్పటికీ కొత్త క్రైమ్లు వస్తున్నాయి, లైక్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, క్రిమినల్ కేసెస్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఇవన్నీ కలుపుకొని కొన్ని వేల కేసెస్ ప్రతి ఏడు. హెల్త్, మెనీ ఇండియన్స్ ఆర్ 1 హాస్పిటల్ బిల్ అవే ఫ్రమ్ పావర్టీ. అంతెందుకు, ఇండియా ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అందరికీ తెలుసు. అండ్ ఎవ్రీ 1 in 10 adults ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అఫెక్టెడ్. ఇంకా మెంటల్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందని చెప్పేసి లార్జ్ స్కేల్లో మనకి యాక్సెప్టెన్సే లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వాకబిలిటీ ఇండెక్స్, అంటే ఒక నగరం నడవడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పేసి ఒక రిపోర్ట్ వస్తుంది అనమాట. దానిలో ఇండియా, లైక్ యూ గెస్డ్, ఈజ్ వన్ ఆఫ్ ద బాటమ్ మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి దట్ ఆర్ యాక్చువల్లీ ఇంపాక్టింగ్ అవర్ లైఫ్స్. కానీ ప్రైమ్ టైమ్ న్యూస్ డిబేట్స్లో, అది యూట్యూబ్ అవ్వచ్చు లేకపోతే మీడియా ఛానల్స్ అవ్వచ్చు, ఎందుకు ఇవేవి డిస్కషన్కి రావు? ఎందుకు నలుగురు కూర్చొని వీటి గురించి డిబేట్లు పెట్టరు? ఎందుకని యాంకర్ నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి నేను చూపిస్తా మీరేం చేయలేదు అని చెప్పేసి ఎందుకు అరవడు? మనకి కనిపించేదల్లా పవర్లో ఉన్నవాళ్ళు వర్సెస్ అపోజిషన్లో ఉన్నవాళ్ళు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయ్యి ఒక 2 weeks అవుతుందా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రైమ్ టైమ్ డిబేట్స్లో యాంకర్లు కూర్చొని అపోజిషన్ వాళ్ళకి అసలు దీని గురించి ఏం తెలియదు, ఇల్లిటరేట్ పీపుల్ అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ప్రతిరోజు చేసే ప్రయత్నం అదే. ఇప్పుడు వాళ్ళ ఎలిగేషన్లు ఏంటి, వీళ్ళు ఏమని సమర్థిస్తున్నారు, ఇలాంటి విషయాలు పక్కన పెట్టేస్తే లెట్స్ బీ రియల్. ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఇస్ రియల్. కానీ లెట్స్ ఆల్సో బీ ఆనెస్ట్. ఇప్పుడు ఏపీకి కానీ, తెలంగాణకు కానీ, ఫర్ దట్ మ్యాటర్ అట్ లార్జ్ ఇండియాకి కానీ, వీ డు నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్, ఎందుకంటే వీ ఆర్ నాట్ దేర్ యెట్. సో మనం ఈ ఇంపాక్ట్ తీసుకోవాల్సిందే. దాన్ని ఏ విధంగా, ఎలాంటి టెక్నాలజీ యూస్ చేసి మినిమైజ్ చేయొచ్చు అని మాత్రమే మనం మాట్లాడుకోగలం. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు, పెట్రోలియం రిఫైనరీస్, వీటి వల్ల పొల్యూషన్ రాదా? నదీ జలాలు పాడైపోవా? అలా అని చెప్పేసి ఆపేస్తాం? బిల్డింగ్లు కట్టడం, పెట్రోల్ రిఫైన్ చేయడం ఆపేయం కదా. వాటి గురించి వాళ్ళు కానీ వీళ్ళు కానీ డిస్కషన్లు పెట్టరు. మనకు లాజిక్లు వద్దు, పొలిటికల్ డ్రామాలు మాత్రమే కావాలి. ఎందుకని ఇలాంటి పనికొచ్చే డిస్కషన్లు పెట్టరు అని చెప్పేసి ఒక 2 రోజులు ఆలోచించారు. ఈలోపే కర్నూలులో ట్రాజడీ జరిగింది, దట్ ఇన్సిడెంట్. దాని తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ప్రశ్నించడం అంటూ మొదలు పెడితే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న ప్రతి శాఖని ప్రతిరోజు ప్రశ్నించాలి. అండ్ ఆనెస్ట్లీ రైట్ క్వశ్చన్స్ అడిగే జర్నలిస్టుల పరిస్థితి మన దేశంలో పెద్దగా బాగోలేదు. Over 100 journalists were either attacked or killed in the last 5 years because they tried to ask the right questions. సో ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్లాల్సిన మీడియా హౌసెస్ ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ విషయాల మీద ఫోకస్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది? కర్నూలు బస్ ఇన్సిడెంట్స్ లాంటివి రిపీట్ అవుతాయి. దీన్ని ఇన్సిడెంట్ అంటున్నాను, యాక్సిడెంట్ అనట్లేదు. ఎందుకంటే అకస్మాత్తుగా జరిగితే అది యాక్సిడెంట్, అన్నీ తెలిసి నెగ్లిజెన్స్ వల్ల జరిగితే అదొక ఇన్సిడెంట్. ఈ నెగ్లిజెన్స్ ఒక లెవెల్లో కాదు, మల్టిపుల్ లెవెల్స్లో. అర్హత లేకపోయినా డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగం సంపాదించిన డ్రైవర్ది, తాగి బండి నడిపేసి ప్రాణాలు కోల్పోయిందే కాక మిగతా వాళ్ళని ప్రమాదంలో పెట్టిన డ్రంక్ డ్రైవర్ది. బస్సులో కొన్ని రకాల కార్గోస్ని అలో చేయరు. ఎందుకు? ప్రమాదం జరిగినప్పుడు వీటి వల్ల ప్రమాదం ఎక్కువ అయ్యే పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి. అలాంటిది 200 స్మార్ట్ ఫోన్స్ విచ్ హ్యావ్ లిథియం బ్యాటరీస్ విచ్ ఆర్ హైలీ ఇన్ఫ్లేమబుల్, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం. ఇంతమంది ఇన్నిసార్లు ఇన్ని చోట్ల నెగ్లిజెంట్గా ఉండడం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి ఒక వ్యక్తి ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తే, గుడ్ న్యూస్ ఏంటి అంటే 24 hours లోపల జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ ఏరియాని క్లీన్ చేసి ఫొటోస్ పెట్టారు. నౌ దిస్ ఇస్ కమెండబుల్. కానీ అసలు ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రైజ్ అయింది? సిస్టమేటిక్ ఫెయిల్యూర్ కాదా ఇది? మీకు ఇంకో బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తా. మాదాపూర్ పత్రికా నగర్లో ఒక ఫేమస్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ స్ట్రీట్ నెంబర్ 4లో ఉంటుంది, కానీ స్ట్రీట్ నెంబర్ 5లో సగం రోడ్డు బ్లాక్ చేసి పెడతారు. ఎప్పుడు ట్రాఫిక్ పోలీసులతో పాటు రెగ్యులర్ పోలీసులు కూడా ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. నేను ఒకసారి తట్టుకోలేక ఆ ఏరియా నుంచి పాస్ అవుతూ అడిగాను, సార్ ఏంటి సార్ ఈ దారుణం అని చెప్పేసి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? చాలా హెల్ప్లెస్గా నా వైపు చూసి, మీకు తెలియదే ఉంది సార్ అన్నారు. కరెక్టే, నాకు తెలుసు దట్ ద రూల్స్ కెన్ బి బెండ్ ఫర్ ద రిచ్ అండ్ ద పవర్ఫుల్. ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు సొల్యూషన్ గురించి కూడా చెప్తా. నన్ను అడిగితే మనమందరం వీలైనంత తొందరగా డబ్బులు కూడేసుకొని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అయిపోవాలి. ఇదే సొల్యూషన్ అని చెప్పేసి నేను నమ్మడానికి కారణం ఎవరో తెలుసా? జోసెఫ్ రాధిక్ అని చెప్పేసి ఒక వెరీ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాడు. దాని సారాంశం ఏంటి అంటే, భారతదేశంలో మనం నిజంగా మంచిగా బ్రతకాలి అంటే దానికి ఒకటే దారి. నిజమైన భారతదేశానికి మనకి మధ్యలో ఒక పెద్ద గోడ ఉండాలి.
వీ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద రియల్ ఇండియా. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపల మనల్ని మనం లాక్ చేసేసుకోవడం. నౌ దిస్ ఇస్ నాట్ బీయింగ్ పెసిమిస్టిక్. Unfortunately, this is our reality. Now let me know if you have different thoughts on it. Cheers. Have a fantastic day ahead.